శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము తృతీయ స్కందము 3 యుద్ధవ దర్శనంబు. శ్లోకము 36 నుండి 75. భావము. ఇలా పలికిన దుర్యోధనుడి దుడుకు మాటలకు విదురుని మనస్సు కుతుకుతా ఉడికిపోయింది. అయినా విదురుడు కర్తవ్యం గుర్తుకు తెచ్చుకొని గుండె నిబ్బరించుకొని ఇంకేం మాట్లాడకుండా ధనుర్బాణాలు విడిచిపెట్టి ఆగ్రహాన్ని అణిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన విదురుడు విష్ణుదేవుడు స్వయంగా వెలిసిన పావన ప్రదేశాలను, పరమ పవిత్రాలైన వైష్ణవ క్షేత్రాలను, దేవతలు నిర్మించిన దివ్య స్థలాలను, గంగా మొదలైన పుణ్య నదులను, పురాణాలలో ప్రసిద్ధాలైన సిద్ధాశ్రమాలను, తపోవనాలను దర్శించాడు. గంధమాదనం మొదలైన కొండచర్యలను, అక్కడి చక్కని చిక్కని పొదరిండ్లను, వికసించిన రకరకాల కలువలతో కమలాలతో మకరందం త్రాగి మైమర్చిన తుమ్మెదల కమ్మని గానానికి మేలుకొన్న రాజహంసల విలాస విహారాలతో విరాజిల్లుతున్న సరస్సులను చూశాడు. మునుల ఆశ్రమాలలో, వనాలలో, నదీ నదాలలో, ఉపవనాలలో, బోయ పల్లెలలో, కొండ గుహలలో, గోశాలల్లో, యాగశాలల్లో, పట్టణాలలో, దేవాలయాలలో, తీర్థస్థలాలలో తిరిగాడు. ఆయా స్థలాలలో ఆకులు, కాయలు, నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నియమ సహితుడై, శరీర సంస్కారరహితుడై, ఔదార్యమహితుడైన విదురుడు పరివ్రాజక వేషం ధరించినవాడు అయి సంచారం చేశాడు. మానవోత్తమ పరీక్షిత్తు ఈ విధంగా భారతదేశంలో గల ఉత్తమ పుణ్యతీర్థాలన్నింటినీ సంతోషాతిశయంతో సందర్శిస్తూ రాగద్వేషాలు విడిచిన విదురుడు తీర్థయాత్రలు చేస్తూ క్రమంగా ప్రభాస తీర్థం చేరాడు. ఇలా తిరుగుతూ ప్రభాస తీర్థంకు వచ్చేటప్పుడు రాజా, అలా వస్తున్న విదురుడు ఆ పరిసర ప్రాంతంలోని మద్ది చెట్లు, మామిడి చెట్లు, గురివింద, ఎర్రగోరింట, మాలతి, పొగడ మొదలైన తరుల తాదులతో కూడి ఉన్న నదీ తీరంలో విదురుడు ఆగి ఉన్నాడు. ఆ సమయంలో రాక్షస సంహారుడు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం వల్ల లభించిన సామ్రాజ్యాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్నాడు. సమస్త మహీమండల భారాన్ని చక్కగా వహిస్తున్నాడు. రాజా పరీక్షిత్తు అప్పుడు ఆ విదురునికి కురుక్షేత్ర సంగ్రామం సంగతి తెలిసింది. కౌరవులు, పాండవులు వారింపరాని వైరాలతో మహాఘోరమైన యుద్ధం చేశారని, పరస్పర విజయోత్కంఠతో జరిగిన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో వెదురు పొదలలో పుట్టే దావాగ్నిలో దగ్ధమయ్యే అడవిలాగా దుర్యోధనాది కురు కుమార సమూహమంతా నశించారని విని విదురుడు పట్టరాని శోకంలో మునిగాడు. విదురుడికి ఇక అక్కడ ఉండడానికి కాలు నిలబడలేదు. ముని సమానుడైన ఆ విదురుడు వెంటనే యాత్రలకు మరలా బయలుదేరాడు. సరస్వతీ నదిలో స్నానం చేశాడు. అనంతరం అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతానామాలతో ప్రసిద్ధమైన నదులలో ఆసక్తితో స్నానాలు చేశాడు. ఇంకా విదురుడు పుణ్యస్థలాలను, పవిత్ర నదీ తీర్థాలను సేవిస్తూ వెళ్ళి అలా లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని దివ్య మందిరాలు, మహోజ్వలమైన మనులు పొదిగిన తలుపులతో, గడపలతో విరాజిల్లుతున్న సౌదాలు, విమానాలు, గోపురాలు, ఆలయాలు మిక్కిలి భక్తితో చూస్తూ నగరంలోకి వెళ్ళాడు. శ్రీకృష్ణుని పాద పద్మాలను స్మరిస్తూ ఎంతో సంతోషంతో ముందుకు సాగాడు. అలాగా వెళ్ళి మత్స్య, కురు, జాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నదీ తీరంలో పరమ భాగవతుడు, శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తి కలవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు కలవాడు, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు. ఉద్ధవుణ్ణి చూడగానే విదురుని హృదయంలో అనురాగం పొంగి పొరలింది. 2 చేతులు చాపి గట్టిగా కౌగిలించుకున్నాడు. స్నేహం పాటిస్తూ కుశల ప్రశ్నలు కురిపించిన అనంతరం సంతోషంతో విదురుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు. ఓ ఉద్ధవ, కృష్ణ భక్తులు, పవిత్ర చరిత్రులు, విరోధులకు నిరోధింపరాని వీరాది వీరులు, కురుకులానికి అలంకారమైన వారు అయిన కుంతీదేవి కుమారులు కుశలంగా ఉన్నారా? తన నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి బలరాముడుగా
కృష్ణుడుగా యదువంశంలో ఉదయించాడు. అట్లా పుట్టి భూభారాన్ని పోగొట్టిన మహోదయులు రేవతి రుక్మిణి హృదయప్రియులు రామకృష్ణులు తమ తాతగారి ఇంటిలో సుఖంగా ఉన్నారా? వృష్టి వంశాన్ని ప్రకాశవంతం చెయ్యువాడా ఉద్ధవ! కురువంశీయులైన కౌరవులు పాండవులు తనను ఎంతో గౌరవంగా చూస్తుండగా నెయ్యమై ఆప్తుడై తన చెల్లెళ్లను వారి భర్తలను ఎంతో ఆదరంగా ఆప్యాయంగా కన్నబిడ్డల కంటే మిన్నగా లాలించి పాలించే వసుదేవుడు ఆరోగ్యంగా ఉన్నాడా? మన్మధుని అంశగల కుమారుణ్ణి పొందదలచి రుక్మిణీదేవి బ్రాహ్మణుల్ని పూజించింది. వారి అనుగ్రహం వల్ల అత్యంత మహిమోపేతమైన రుక్మిణీమాత కన్న సంతానం ప్రద్యుమ్నుడు సమస్త సేనా సమూహం తనను సంసేవిస్తూ ఉండగా ఉత్సాహంతో ఉన్నాడు కదా. పద్మాల లాంటి కన్నులున్న కృష్ణుని కరుణా కటాక్షం వల్ల లభించిన రాజ్యాన్ని అంతటినీ పాలిస్తున్న ఉగ్రసేనుడు సంప్రీతుడై శాశ్వత వైభవం పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నాడా? వృష్టివంశపు ఉత్తముడా ఉద్ధవ! పతివ్రత శిరోమణి ఉత్తమ రమణీమణి సద్గుణవతి అయిన జాంబవతి పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్లు సాంబుని కన్నది. సుకుమారమైన దేహం గల అందగాడు, విరోధులను చీల్చి చెండాడే వీరాది వీరుడు, సుగుణాల వాలుడు ఆ సాంబుడు క్షేమమేనా? కృష్ణచరణ కింకరుడు, శత్రువుల పాలిటి భయంకరుడు, అర్జునుని దగ్గర చక్కటి విలువిద్య నేర్చుకున్నవాడు అయిన సాత్యకి అత్యంత సుఖ వైభవాలతో అలరాడుతున్నాడా? గోవులకు ఒడయుడు అయిన శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనస్సు, వజ్రం, ఛత్రం మొదలైన శుభరేఖలతో ఒప్పి ఉంటాయి. అటువంటి శ్రీ పాదముద్రలు ప్రకాశించే త్రోవలలోని దుమ్ముతో దూసరితం అయిన నిండు దేహంతో పాపరహితుడు అయిన అక్రూరుడు ఆనందంగా ఉన్నాడా? నిష్కాముడు, ధర్మపరుడు, సద్వంశ సంజాతుడు అయిన ఆ మహానుభావునికి క్షేమమే కదా. వేదాలను యజ్ఞాలను సాదరంగా తనలో దాచుకున్న వేదమాతల శ్రీమన్నారాయణుణ్ణి తన గర్భంలో ఆప్యాయంగా ధరించి కాపాడిన దొడ్డ ఇల్లాలు దేవకీదేవి సుఖంగా ఉందా? మహాత్మా ఉద్ధవ! అనిరుద్ధుడు నిత్యం తన్ను భక్తితో సేవించే వారి కోరికలన్నీ నెరవేర్చగల భగవానుడు, శబ్దశాస్త్రానికి కారణమని సమస్త దేవతల చేత కొనియాడబడదగినవాడు, మనోమయుడైనవాడు, అఖిల ప్రాణులకు అంతఃకరణాలైన చిత్తం, అహంకారం, బుద్ధి, మనస్సు అనే నాలుగింటికి క్రమంగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అధిష్టాన దైవాలు. ఇలా మనస్సుకు అధిపతి అయిన ఆ అనిరుద్ధుడు ఆనందంగా ఉన్నాడా అని అడిగి మరలా, ఓ ఉద్ధవ! ఇతర దేవతా పూజలన్నీ విడిచిపెట్టి బ్రహ్మదేవునికి కూడా పూజనీయుడు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుణ్ణి తమకు రక్షకుడుగా భావించి భక్తితో నిత్యం సేవించే ధన్యులు, పుణ్యాత్ములు, లోకంచే గౌరవింపబడువారు, ఆధ్యాత్మిక విద్యావేత్తలు, శక్తి సంపన్నులు, మన్నింపదగినవారు, ధర్మ మార్గములో నడిచేవారు అయిన సత్యభామానందనులు, చారు దేష్ణాగదులు సంతోషంగా ఉన్నారా? ఓ పుణ్యాత్ముడా ఉద్ధవ! దేదీప్యమానమైన ఏ మయసభను చూసి మితిమీరిన క్రోధం, మాత్సర్యం గల ఆ దుర్యోధనుడు కల్మషం పుట్టి మనసులో అసూయతో నిండిపోయాడో ఆ ధర్మరాజు సుఖంగా ఉన్నాడా? గొప్పగా అభ్యాసం చేసిన గదాయుద్ధ విచిత్ర విన్యాసాల కౌశలంతో అతిశయించి కౌరవులను రణరంగంలో మట్టుపెట్టిన జగజ్జట్టి వాయుదేవుని పుత్రుడు భీముడు క్షేమంగా ఉన్నాడా? కరుణా తరంగాలు పొంగి పొరలే కమలాక్షుని కటాక్ష వీక్షణాల వల్ల లభించిన పరాక్రమాతిశయం కలవాడు, మాయా కిరాత రూపంతో వచ్చిన మహేశ్వరుడు అంతవాడితో యుద్ధానికి సిద్ధమై తొడగొట్టి నిలిచి గెలిచి మెప్పించి పాశుపతాస్త్రం ఇప్పించుకున్న మునగాడు, అరివీర భయంకరుడు అయిన అర్జునుడు సంతోషంగా ఉన్నాడా? ఓ ఉద్ధవ! తమ కన్న తల్లి కాలం చెయ్యగా చక్కగా కుంతీదేవి చనుబాలు త్రాగినవారు, అన్నలచే రక్షింపబడినవారు, ఇంద్రుడి ఆధీనంలో ఉన్న అమృతాన్ని సంపాదించిన గరుత్మంతునిలా కౌరవులనందరినీ నిర్జించి వారి రాజ్యాన్ని ఆర్జించిన వారు అయిన మాద్రి కొడుకులు నకుల సహదేవులు కుశలంగా ఉన్నారా? ఉదాత్తమైన వర్తన కలవాడా ఉద్ధవ!
ఆనాడు పాండురాజు మరణింపగా భర్తతో పాటు తాను కూడా సహగమనం చేయకుండా బిడ్డల మంచి చెడ్డలు చూడటం కోసం ఉండిపోయింది. కుంతీదేవి ఇప్పుడు ఆమె క్షేమంగా జీవించి ఉన్నది కదా అని మరలా అలా పలికిన విదురుడు మరలా ఇలా అన్నాడు. ఇంకా ఉద్ధవ, తమ్ముడు పాండురాజు మరణించడంతో అతని కొడుకులు తన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం చేసేవానిలా వెన్నుదట్టి ఆశ్రయమిచ్చి ఆపై కీడే చేశాడు ధృతరాష్ట్రుడు. వాస్తవానికి ఆ మహారాజు చెడ్డవాడే కాని ఆయన సుఖంగా ఉన్నాడా? ఉద్ధవ, పాపరహితుడవైన మహానుభావ, తన తుంటరి కొడుకులు నన్ను బయటికి గెంటేసినప్పుడు తమ్ముడు అని కూడా చూడకుండా నోరు మూసుకొని ఊరుకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు. నీవేమో పరమశాంతుడవు, నీవు ఇలా దుఃఖపడటం సమంజసం కాదని అంటావేమో. పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయా ప్రభావంతో మానవులనందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు. కాబట్టి ఎలాంటి వికారాలు లేనివాడు మహాత్ముడు అయిన ఆ శ్రీమన్నారాయణుని మాయా వ్యామోహాలకు నా మనస్సు లోనైనప్పుడు సంసార సంబంధమైన ఈ దుఃఖాలు అనుభవిస్తాను. అలా కాక ఆ దేవదేవుని అపార కృపారసం ప్రసరించిన నాడు సుఖంగా ఉంటాను. నేనే కాదు, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా ఆ పరాత్పరుని మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడలేరు. ఏమైతేనేం, ఆ మహానుభావుడు శ్రీకృష్ణుని కడగంటి చూపుల కరుణారసం ద్వారా లభించిన జ్ఞానదీప కలికల వల్ల నా దోషాలనే చీకట్లన్నీ తొలగిపోయాయి. నా చిత్తం భగవంతుని పాదాలను హత్తుకున్నది. అందువల్ల ఆ పరతత్వం కోసమే నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నాను. ఆ పద్మాక్షుడు తన యొక్క భక్తులు అడవుల్లో అష్టకష్టాలు పడడం చూడలేక వారి కోసం రాయబారం నడిపాడు. శత్రువులు కొందరు అతన్ని పట్టి కట్టి వెయ్యాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పుడు అచ్యుతుడు అశక్తునిలాగా వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. అంత మాత్రం చేత అది ఆయన అసమర్థత అనుకోవడానికి లేదు. ఆయన వారిని జయించలేక కాదు, విద్య, వంశం, ధనం అనే వీని వల్ల అహంకరించి లోకుల్ని పలు బాధలకు లోను చేస్తున్న దుష్ట రాజుల్ని ససైన్యంగా సంగ్రామ భూమిలో సంహరించాలనే సదుద్దేశంతోనే ఆనాటి సభలో కౌరవుల సూటిపోటి మాటలకు నొచ్చుకోలేదు, ఆగ్రహం తెచ్చుకోలేదు. పుట్టుక అన్నదే లేని ఆ భగవంతుడు పుడుతున్నాడంటే కేవలం మచ్చరించు వారిని ఖండించడానికే. కర్మలు లేని దేవుడు కర్మలు చేస్తున్నాడంటే చరాచర జీవకోటిని కర్మబద్ధుల్ని చేయడానికే. అంతేకాని రాక్షసాంతకుడైన విష్ణుమూర్తికి కర్మలంటూ ఉంటాయా? ఉండవు. హరి మానవులందరికీ పూజనీయుడు. ఆయన లీలామానుష విగ్రహుడు, గుణాలకు అతీతమైనవాడు. జన్మ సంబంధమైన బంధాలు ఆయనకు లేవు. అది కేవలం ఆ వాసుదేవునికి లీలావిలాసాలు మాత్రమే. తన ఆజ్ఞలు తలదాల్చి తన పాదాల్ని సేవించే లోక పాలకులకు హెచ్చరిల్లుట కలిగించేందుకు భూలోకంలో యాదవ వంశంలో బలరామునికి తమ్ముడై శ్రీ మహావిష్ణువు అవతరించాడు. సంసార సాగరాన్ని తరింపచేస్తూ చెక్కు చెదరని యశో వైభవాన్ని దిక్కులంతటా నిండింపచేసి ప్రకాశించే ఆ నందనందనుడు ప్రశాంత చిత్తుడై క్షేమంగా ఉన్నాడా? ఇలా ఉత్కంఠతో విదురుడు ఉద్ధవుణ్ణి అడిగాడు. అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు